నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న చాడ వెంకటరెడ్డి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం సెల్ టవర్ ను ఏర్పాటు చేయొద్దు శివనగర్ లో ఆందోళన చేసిన స్థానికులు ఇక వార్తల్లోని వివరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని కళాభారతిలో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుండి వెలువడే ఆహార వ్యర్థాలు, తడి పొడి చెత్తను ఎరువుగా మార్చే యంత్రాలు, పరికరాలను ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వివిధ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెత్తను ఎరువుగా మార్చే పరికరాల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయితో కలిసి హాజరయ్యారు. ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. పీపీటీ ప్రదర్శనను, లైవ్ డెమోను తిలకించారు. ప్రతి ఇంటి నుండి, అపార్ట్మెంట్ల నుండి వెలువడే ఆహార వ్యర్థాల ద్వారా చిన్న పరికరాలతో ఖర్చు లేకుండా చెత్తను ఎరువుగా మార్చవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వచ్చిన ఎరువును మొక్కల సంరక్షణకు వినియోగించుకోవచ్చని తెలిపారు. తద్వారా ప్రకృతిని సంరక్షించిన వారం అవుతామన్నారు. వివిధ ప్రాంతాలలో చెత్తను ఎరువుగా మారుస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా సిపిఐ కార్యవర్గ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం సిపిఐ కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీకి గణనీయమైన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోనుగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, అందే స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమయ్య, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికీ తెలంగాణ వచ్చినాక పేదవానికి ఒక ఇల్లు దక్కలే. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందంటే ఏమైనా చెప్పుకుంటే బీఆర్ఎస్ చెప్పుకుంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని తప్ప అసలు గుడిసె లేనిళ్ళు, ఇల్లు లేదు, జాగ లేని పేదోళ్ళకి ఇచ్చినటువంటి పాపన అది నామమాత్రంగా ఉంటే ఉండొచ్చు తప్ప అది అన్యాయంగా జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఈ రేషన్ కార్డులు, ఇవన్నీ వీటికన్నిటి కూడా ఇవి అర్జెంటుగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ బడ్జెట్లో పెట్టినారు, అమలు చేయగలుగుతారు. కమ్యూనిస్టు పార్టీ కోరుకునేది ఏంటంటే కడుపు నిండునికి తర్వాత తిండి పెట్టు, ఆకలితో అలవడించుకొని మొదలు తిండి పెట్టు. ఇప్పుడు చచ్చిపోతారు లేకపోతే ఆకలితో. ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టినారు, కేటాయింపులు చేసినారు. ఇవాళ మధ్యాహ్న భోజనం వర్కర్లకు కూడా బకాయిలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లకు 6 నెలలు 3 నెలలు 6 నెలలు ఒక పెద్ద సీనియర్ ఆఫీసర్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడితే, మంత్రి గారు కూడా మాట్లాడితేనే ఆశ్చర్యపోయినా. మేము ప్రయత్నిస్తున్నాం, కేటాయింపు రావు. ఆశా వర్కర్లు లేకుంటే ఇట్లా అనేక
అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గంట ముందే పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచించారు. ఆయా పరీక్షల కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా దాదాపు 12,516 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందులో ప్రైవేటుగా 24 మంది పరీక్ష రాయనున్నారు. 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 2 అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 694 మంది ఇన్విజిలేటర్లకు విధులు కల్పించారు. అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగాయి. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 683 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలను కల్పించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేస్తామని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని గోదాంగడ్డ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కరీంనగర్ కార్పొరేషన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల సమయం ఆసన్నమైందని, సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. బండి సంజయ్ 800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. 2020 తర్వాత కరీంనగర్ రూపురేఖలు మారాయని చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే సాక్ష్యమన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వాసాల రమేష్, బాస సత్యనారాయణ, డి శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే కరీంనగర్ నగరానికి నిధులు రావడం కానీ, కరీంనగర్ నగరం ఈ రోజు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి దాదాపుగా 800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ లో ఉన్న ప్రతి రోడ్డు కానీ, ప్రతి లైట్ కానీ, ప్రతి డ్రైనేజ్ కానీ, ఈ రోజు తాగుతున్న మంచినీరు కానీ, ప్రతిరోజు తాగుతున్న మంచినీరు కానీ, 24 గంటలు తాగుతున్న మంచినీరు కానీ, రాబోయే రోజుల్లో మిగిలిన గ్రామాలకు కూడా ఏదైతే తాగబోతున్నటువంటి మంచినీరు కానీ అన్నింటిలో కూడా ప్రతి పైసా కూడా మన నాయకులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చిన నిధులే చెప్పి ఈ రోజు 2020కి ముందు ఏ విధంగా ఉండే కరీంనగర్, 2020 తర్వాత కరీంనగర్ ఏ విధంగా ఉందని మీ అందరి కళ్ళ ముందర కనబడతా ఉన్నది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసిన మనకు తప్పితే ఎవరికి ఓటు హక్కు అడిగే హక్కు ఉంటుందో మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కావచ్చు, గతంలో కార్పొరేటర్ గా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటు వేయడానికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు అందరూ మాట్లాడుతూ చెప్పడం జరిగింది.
ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? మొత్తం 2 లక్షలు జరిగిందా? సప్పుడు చేయకుండా జరిగిందా అన్నట్టు జరిగిందా? పెళ్లి చేసుకునేటువంటి యువతులకు 2 వీలర్ ఇస్తాను లోకల్ ఇచ్చిరా? 2 వీలర్ ఇస్తాను లోకల్ వచ్చిందా? మీ బంధువులకు, మీ చుట్టాలకు, పక్క జిల్లాలో, బాగుడాలో, నల్గొండలో వచ్చిందా? 1,00,000 రూపాయలు పెళ్లికి ఇస్తాను ఇచ్చిరా? సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లి ఆల్ ఫోర్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. బ్లింక్ పేరిట నిర్వహించిన వార్షికోత్సవాలను జ్యోతి ప్రజ్వలనతో పాటు సరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేశారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం కడుపార నవ్వించింది. ప్రతిభా పాటవ పోటీలు, పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రతి విద్యార్థికి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కలుగుతుందని, తద్వారా పట్టు సాధిస్తారని చెప్పారు. విద్యార్థులకు కళల వైభవాన్ని విశ్లేషిస్తూ కళల పట్ల ఆసక్తి పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రణాళికాబద్ధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఇందులో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం గొప్పదని కొనియాడారు. గత 35 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. I would like to, so you need not have any you need not need any atom bombs or missiles, something. Just spoil the education of a country. Automatically, the nation will be collapsed. So, what is the meaning of this? The education is given utmost importance, not only in India, throughout global. So, విద్య లేని వాడు వింత పశువు ఉన్నారు. So, now the era of artificial intelligence is going on, and everywhere if you open the internet you can simply type in Google magnetism, 100 sites are coming. But whatever it may be, Google is the knob, not the replacement of Guru. Google is not the replacement of Guru. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Parabrahma Tasmai Sri Guruve Namah. మా శాతాంశుడు కూడా విద్యార్థులు చెప్తుంటాను, హాస్టల్లో ఉండి చదువుకోవడం కాదు. యూ కమ్ టు కాలేజ్, యూ అటెండ్ ద క్లాసెస్, యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్. ఈరోజు ఇక్కడ మరి ఆల్ఫోర్స్ ప్రైమరీ స్కూల్ యాన్యువల్ డే వావిలాలపల్లి గ్రౌండ్లో చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజటి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ప్రైమరీ స్కూల్ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క వివిధ కార్యక్రమాలను తిలకించుతూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇంత చిన్న వయసులో మరి యాన్యువల్ డే అయినా మరి తల్లిదండ్రులు కుటుంబంతో సమేతంగా వచ్చేసి మరి తిలకిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉమేష్ కుమార్ గారు మరి మేము కూడా చెప్పడం జరిగింది, పిల్లలని ఒక ఆల్రౌండర్స్గా తయారు చేయడానికి ఏ రకంగా ఉండాలి. మార్కులు, ర్యాంకులు అనేది ఇంపార్టెంట్ కాదు. పిల్లల లోపల మన సంస్కృతి సంప్రదాయాలను నింపే విధంగా ఆల్ఫోర్స్ విద్యా వ్యవస్థ ఉంది. దానికి అనుకూలంగా తల్లిదండ్రులు కూడా మరి పాశ్చాత్య పోకడలకు పోకుండా మన హిందూ ధర్మము, భారతీయ సంస్కృతి పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్య అతిథి గారు చెప్పడం జరిగింది. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, మరి వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాకి ఏ రకంగా అడిక్ట్ అవుతున్నారు, అలాగే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇలా రకరకాలుగా ఉన్న ఇంకొక వైపు పిల్లలు చాలా చక్కగా మరి 100/100, 100% ఇలా ఐఐటీ లాంటి పరీక్షల్లో, నీట్ లాంటి పరీక్షల్లో 720/720 తీసుకొస్తూ మరి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా పిల్లల టాలెంట్ ఉంది. సెల్ ఫోన్ టవర్ వేస్తున్నారంటూ కరీంనగర్లోని శివనగర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో ఓ మాజీ కార్పొరేటర్ అనుమతులు లేకుండా సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు. జేసీబీ ద్వారా పనులు ప్రారంభించేందుకు రావడంతో స్థానిక మహిళలు ధర్నా చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరారు.
పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సెల్ టవర్కు అనుమతులు ఇవ్వద్దంటూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానిక మహిళలు తెలిపారు. సెల్ టవర్ ద్వారా రేడియేషన్ సమస్య ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తులో ప్రాణాలకు సైతం హాని కలిగే అవకాశం ఉందని చెప్పారు. మాజీ కార్పొరేటర్కు తామే స్థలం చూపించి కొనిపించామని వాపోయారు. దాదాపు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇప్పటికే 4-5 హార్ట్ పేషెంట్స్ ఉన్నారని చెప్పారు. తక్షణమే టవర్ నిర్మాణ నిర్ణయాన్ని అధికారులు అడ్డుకోవాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉన్నాయి. దాని మధ్యలో ఎయిర్టెల్ టవర్ వేస్తామని చెప్పేసి అంటున్నారు. అది అందరికీ రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరు ముసలోళ్ళు ఉన్నారు. దాదాపు ఈ 30 కుటుంబాల చూస్తే లెక్క కడితే దాదాపు 4-5 హార్ట్ పేషెంట్లు ఉన్నారు, 2-3 కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే పనిచేసుడు ఈ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ వేయడం అవసరమా? మరి అంత అవసరం అనుకుంటే అందరిని ఒకటేసారి చంపి పడేది, అప్పుడు ఎయిర్టెల్ టవర్ వేసుకో. లేదంటావు అందరి ఇండ్లు కొనుక్కొని మరి మాకేమన్నా డ్యామ్లో చూపిస్తాడో ఏడ చూపిస్తాడో ఇండ్లు, మరి అలా మేము పోయి ఉంటాం. ఆయనను వచ్చి ఏలుకోమన్నారు. ఎందుకంటే అప్పుడు ఏలుకున్నాడు కదా, ఇప్పుడు కూడా ఏలుకోమన్నారు. కదా మేము చెప్పేది. మేము ఏడికి పోం సార్, మేము చేయగలిగింది మేము గిక్కనే అంతే. మా ఇండ్ల మధ్యలోనే మేము పోరి చేయగలుగుతున్నాం అంతే. మాకు ఎక్కడ అవసరం లేదు. ఇండ్లు కట్టుకోమన్నాం సార్, ఇంకేదన్నా చేయమన్నాం. అపార్ట్మెంట్లు వేపుకోమని చెప్పినాం అవసరమైతే, అట్లా కూడా చెప్పినాం. అది కూడా కరెక్ట్ కాదు. అపార్ట్మెంట్ కట్టుకోమన్నాక అంత ఎక్కువ ల్యాండ్ ఉంది కదా, కట్టుకొని ఇంకేదన్నా 10 మందికి యూజ్ అయ్యి ఇంకేదన్నా పని మొదలు పెట్టుకోనల్లా, ఏదైనా షెడ్ వేయని, లేకపోతే కిరాయిలకి ఇవ్వని, ఏదైనా వేసి. అంతగానో డబ్బులు ఉంటాయి, ఎవరు వద్దంటారు సార్? మేమైతే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో, మున్సిపాలిటీలో అన్నీ ఇచ్చాము. ఎడ్యుకేటెడ్ అంటున్నారు కాబట్టి అన్నీ మేము ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి ఇక్కడ ఇట్లా రానివ్వకుండా చేస్తున్నాం. ఆల్రెడీ చిన్నపిల్లల్ని అడిగినా మీకు తెలుస్తుంది సెల్ టవర్స్ వల్ల ఎంత రేడియేషన్ వస్తుందో. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికీ రావు కావచ్చేమో, మేబీ ఫ్యూచర్లో అయితే పక్కా వస్తుంది హెల్త్ ఇష్యూస్. అదైతే మాకు ఇష్టం లేదు కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చాం. సో మాకు ఇప్పుడైతే ఇష్టం లేదు. మేము హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట జిల్లా ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ అన్నారు. సమస్యల పరిష్కారానికై ధర్నాలు, నిరసనలు చేయకూడదంటూ సర్క్యులర్ జారీ చేయడం సిగ్గుచేటన్నారు. విశ్వవిద్యాలయాలు ఉద్యమాలకు పుట్టినిల్లులని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన ఉస్మానియాలో ఆంక్షలు విధించడం సమంజసం కాదని చెప్పారు. తక్షణమే ఇట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి మహేష్, బాషా, వసంత్, దీక్షిత్, మల్లేష్, ప్రవీణ్, ప్రేమ్, శ్రీహరి, దత్తు, వంశీ, భార్గవి పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ భూములని కబ్జా చేయడం నిరసిస్తూ ఈరోజు యూనివర్సిటీ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల భూములపైన, విద్యార్థుల హక్కులపైన కాలు రాసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఎందుకంటే విద్యార్థులు ధర్నాలు చేయొద్దు, వాళ్ళ హక్కులను ప్రశ్నించొద్దు, వాళ్ళ సమస్యలపైన ప్రశ్నించొద్దు అని నూతనంగా సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. దానికి నిరసనగా అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు ఇది రద్దు చేయాలని మేధావులు కూడా ప్రశ్నిస్తూ దానిపైన ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నారు. కరీంనగర్లోని రెనే హాస్పిటల్లో నూతనంగా కాస్మెటిక్ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఇందిరానగర్లో గల రెనే హాస్పిటల్లో రీతురావు కాస్మెటిక్ వైద్య సేవల విభాగాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్ రజనీ ప్రియదర్శిని ప్రారంభించారు. చాలా మంది ఎదుర్కొంటున్న చర్మ సమస్యలకు హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందని బంగారి రజనీ ప్రియదర్శిని అన్నారు. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రెనే హాస్పిటల్లో హైదరాబాద్కు చెందిన రీతురావు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. చిన్న వయసులోనే చర్మ సమస్యలతో జుట్టు రాలడం, బట్టతల రావడం, పలు రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని రీతూరావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఆడబిడ్డగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి నెల 4వ శుక్రవారం రోజున అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఫాగ్జీ అధ్యక్షురాలు స్వీతి అనూప్రావు, ఇండియన్ మెడికల్ అసోసియేట్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అనూప్రావు, మాజీ ఐఎంఏ అధ్యక్షులు బిఎన్ రావు, రెనే హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రెనే హాస్పిటల్లో ఇప్పటి నుంచి డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా డాక్టర్ రీతూరావు గారు ఇవ్వబోతున్నారు. ప్రతి నెల లాస్ట్ ఫ్రైడే రోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు తన డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ సర్వీసెస్ ఇవ్వగలుగుతారు. సో వీ వెల్కమ్ డాక్టర్ రీతూరావు టు రెనే హాస్పిటల్. సో ఏ సర్వీసెస్ ఇస్తారో తను మీకు వివరంగా చెప్తారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ రీతూరావు. డర్మటాలజీ మరియు కాస్మెటాలజీ సర్వీసెస్ రెనే హాస్పిటల్ కరీంనగర్లో ఎవ్రీ మంత్ 4th ఫ్రైడే అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ మంత్ 4th ఫ్రైడే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాను. సో కరీంనగర్ ప్రజలు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హైదరాబాద్కి రాకుండా ఇక్కడే అవైలబుల్ చేసుకోవచ్చు సర్వీసెస్లో సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, యాక్నే స్కార్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ లైక్ హెయిర్ లాస్, డాండ్రఫ్, ప్యాచీ హెయిర్ లాస్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లైక్ మెలాస్మా, పీడియాట్రిక్స్లో పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్, ట్రీట్మెంట్స్తో ఇక్కడే కరీంనగర్లో మీకు అందుబాటులో ఉంటాయి. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 94వ వర్ధంతి సందర్భంగా డ్రగ్స్ భగత్ సింగ్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కరీంనగర్లోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు హాజరై పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణలో రోజురోజుకు యువత మత్తు పదార్థాలకు బానిసలవుతూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షులు నరేష్ అన్నారు. ముఖ్యంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మత్తు పదార్థాలను అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. భగత్ సింగ్ పిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, సహాయ కార్యదర్శి ఇసాక్, నాయకులు అజయ్, రాకేష్, అక్షయ్, సందేశ్, శశి పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు భగత్ సింగ్ జీవిత చరిత్ర మరియు డ్రగ్స్ పైన కండక్ట్ చేయడం జరిగింది వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో. ఎందుకోసం అంటే ఈరోజు యువత రోజుకి డ్రగ్స్కు అడాక్ట్ అయ్యి ఈరోజు దాని జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు ఈ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ దేశం కోసం విద్యార్థులు యువత ఈరోజు ముందుండాలని చెప్పేసి భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే ఈరోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ఈరోజు భగత్ సింగ్. కానీ ఈరోజు పాఠ్య పుస్తకాల్లో ఈరోజు భగత్ సింగ్ యొక్క చరిత్రను నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చి వక్రీకరిస్తున్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే రసమయి వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లోని అలుగునూరు చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మానకొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుపైన బైఠాయించారు. రసమయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యత్నించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శించే స్థాయి రసమయికి లేదని యూత్ అధ్యక్షులు ఆట్ల అనిల్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు అట్ల అనిల్, ఉపాధ్యక్షులు ముంజ స్వాతి, శ్రీకాంత్, కొండ్ర సురేష్, అల్లాడి రఘు, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. చౌరస్తాలో ఈరోజు రసమయ్య గారి మీద నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఎందుమూలనంటే మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అటువంటి పేదల ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రసమయ్యని ఎల్ఓసి తీసుకొని మీరు స్కాములు చేసారు, సీఎంఆర్ఎఫ్లో స్కాములు చేశారు అనే విషయం మీద మీరు మాట్లాడారు. మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఏ పేదోడికి ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా ఏ క్షణమైనా ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి లిఫ్ట్ చేసి ఏ ప్రాబ్లం హాస్పిటల్లో అయినా వేరే ప్రాబ్లం మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మీరు అట్లా మాట్లాడడం మీకు సిగ్గుచేటు. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ప్రజల్లో తప్పు ప్రచారాన్ని నింపుతున్న రసమయ్య ఖబర్దార్, మీకు ఇక్కడ నుండి మీ ఆగడాలు నడవవు. ఈ 10 సంవత్సరాల నుండి మీరు చేసింది ఏముంది? ఈ గర్ల్స్ హాస్టల్ గురించి బాగా మాట్లాడుతున్నారు, మీరు చేసింది ఏం లేదు. ఖబర్దార్,
మీ ఆగడాలు ఇక్కడ నడవవు, గుర్తుపెట్టుకోండి. రాసలీల రసమై, అవినీతి రసమై, నువ్వు న్యాయం, నువ్వు పోరాడు. దేనికి పోరాడుతావు? ఎల్ఓసి అన్నావు. ఎల్ఓసికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే దానికి ఏమన్నా విద్యామంత్రులు అయితే ఎల్ఓసి అనేది ఒక నిమిషం తప్ప ఏ హాస్పిటల్లో ఇచ్చిన దాఖలు తెలియకపోతే తెలుసుకో, డాక్టర్లను తెలుసుకో, విద్యామంత్రులను తెలుసుకో, లాయర్లను తెలుసుకో. ఆ ఎల్ఓసి ఏడిస్తారు, ఎక్కడైతే చెందుతుంది, ఎట్లా చెందుతుంది. ఒక పేషెంట్ పోయి దాని గురించి అక్కడ ఓపీ తీసుకుంటే ఆయన రోగం ఏంటిది, రోగం నిర్ధారణ అయిన తర్వాత ఆయన ఖర్చు అంటూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ఆశా కార్యకర్తలు సబ్ సెంటర్ల వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆశా వర్కర్ల కనీస వేతనం 26,000 అందజేయాలని మారెళ్ల శ్రీలత అన్నారు. ఆశా వర్కర్ల పెన్షన్లతో పాటు ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లను గ్రేడ్ 3 ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలన్నారు. డిజిటలైజేషన్ కొరకు నాణ్యమైన ట్యాబ్లు, డేటా ప్యాక్ నెట్వర్క్ ఇవ్వాలని, వీరికి సరైన శిక్షణను అందించాలని కోరారు. 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, ఆశా వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద, నాయకులు లక్ష్మి, పద్మ, లత, రజిత, సుజాత, స్వప్న, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఆశాలకు కనీస వేతనము 26,000 నిర్ణయించి ఇవ్వాలి. ఆశాలను కేంద్ర ప్రభుత్వము 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. గంగుల బద్దలు కొట్టాల్సింది గేట్లను కాదని, కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్లనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో దాదాపు 800 కోట్లు కరీంనగర్కు కేటాయించారని, ఇది ఎమ్మెల్యే గంగులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులకు కారణమైన బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల మందికి రుణాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పింకు చొక్కాలకే పథకాలు వర్తించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత పాటిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు పోరాటం, చిరకాల లక్ష్యం, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారని మాదిగ సంఘ నేతలు గుర్తు చేశారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు ఘనంగా చేసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్వాల సంపత్, కన్నం నర్సయ్య, పారునంది జలపతి, కనకం రాములు, అలువాల అనిల్ పాల్గొన్నారు. స్వయం సమృద్ధి సాధనే వికసిత భారత్ లక్ష్యమని ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు ముగింపు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నుండి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నుండి 10 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. జమిలీ ఎన్నికలు భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు అధికారుల యొక్క పని భారాన్ని తగ్గిస్తాయని చెప్పారు. తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కడారు సురేందర్ రెడ్డి, ఎంసీఆర్హెచ్ ఆర్డి రిసోర్స్ పర్సన్ సంతోష్, వికసిత భారత్ 2 జిల్లాల నోడల్ సమన్వయకర్త ఎలిజబెత్ రాణి, శ్రీనిత్య, స్వర్ణలత, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజయ్య, అటానమస్ కోఆర్డినేటర్ వంగళ శ్రీనివాస్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల నుంచి కేశంకర్, భూపాలపల్లి మరియు కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 560 1 మినిట్ వీడియోలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనే అంశం మీద మరి పిల్లలందరినీ ఎంట్రీస్ తీసుకొని
1 minute వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అది ఆ వీడియో రికార్డ్ అన్నీ కూడా 2 days స్క్రీన్ చేసి జడ్జిలంతా కలిసి 300 పైచిలకు షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత 150 మందిని నిన్న ఇవాళ 2 రోజులుగా స్క్రీన్ చేస్తున్నారు. ఈ 2 రోజుల ఈ వీడియోలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మరి విద్యార్థులను అసెంబ్లీ లెవెల్లో 10 మందిని పంపించడం జరుగుతుంది. ఇవాళ ఆ 10 మంది ఎవరు వారిని ఎంపిక చేసి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వికసిత భారత్ అనే అంశం మీద మనకు యూత్ పార్లమెంటులో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల నుంచి ఉత్సాహంగా పాల్గొని స్ఫూర్తి నింపారు. మన కళాశాలలో జరుగుతున్నటువంటి 2 రోజుల నోడల్ డిస్ట్రిక్ట్ వికసిత్ భారత్ సెలక్షన్స్ సంబంధించి నిన్నటి నుండి ప్రారంభమైనవి. దాదాపు 150 మంది విద్యార్థులు వారి యొక్క వీడియోల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని నుండి స్టేట్ కోసం 10 మందిని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఈ పోటీలు జరుగుతున్నవి. రోజుకు 75 మంది విద్యార్థుల యొక్క స్పీచెస్ని తీసుకొని 10 మందిని సెలెక్ట్ చేయడానికి 4 జ్యూరీ సభ్యుల్ని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులకు టీఏలు ఇవ్వడంతో పాటు ఇక్కడ అందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమానికి నోడల్ కోఆర్డినేటర్గా డాక్టర్ ఎలిజబెత్ రాణి గారు మరియు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.